ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది ఒక ఆడపిల్ల జీవితం. అలా చూసి చూడనట్టు ఎలా వదిలేస్తాం? ఈసారి కలిసినప్పుడు అన్నీ క్లియర్గా మాట్లాడేసుకుందాం అక్క. ఏ చిన్న డౌట్ క్లియర్ కాకపోయినా సంబంధం క్యాన్సిల్ చేసి వేరే సంబంధం చూద్దాం. అందరూ ఉన్న పాపం అనాథగా పెరిగింది. ఆ దేవుడు శ్రీవల్లి విషయంలో తప్పు చేశాడు. కానీ అదే తప్పు మనం చేయొద్దదినా. సరే, మీరేం టెన్షన్ పడకండి. ఎంక్వైరీ చేశాకే మనం ముందుకు వెళ్తాం, సరేనా? సరే వదినా. కేదార్కి ఏమైంది ఇవాళ? ఎందుకు వీటిని తీసుకుని మేడ మీదకి రమ్మన్నాడు? ఏమో. ఏమైపోయాడు మనిషి? కేదార్, కేదార్! హలో మాస్టరు, ఈ సెటప్ ఏంటి? ఈ గెటప్ ఏంటి? ఉంది మేడం, అన్నింటికి ఒక లెక్క ఉంది. ఏ ఏం చేస్తున్నావు? అందరూ తిని హాల్లోనే కూర్చున్నారు. కింద ఎక్కడో ఉన్నారు, ఏం కాదు. ఎవరో వచ్చినట్టున్నారు. వచ్చిన వాళ్ళు ఇంట్లోకి వెళ్లకుండా ఇంకెక్కడికి వెళ్తారు? అబ్బే దింపు, జాగ్రత్త. ఎవరండి మీరు? మావుడే అమ్మి. ఓ దొంగ. మా ఊరు నుంచి వచ్చుండాడు. సంక్రాంతి పండక్కి నేను ఊరు పోవట్లేదు కదా, అందుకే ఇక్కడికి పిండి వంటలన్నీ పంపించుండారు. తీసుకోవడమే అనుకున్నాను, ఇవ్వడం కూడా తెలుసా మీ వాళ్ళకి? ఏందో అయినా. బాబాయ్, ఎందుకు ఊరికే పిన్నిని అలా ఏడిపిస్తున్నారు? అమ్మో, నీకు వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలీదమ్మా. సంధిస్తే సర్దేస్తారు. ఏం తెచ్చారు? హరిసలా బాగున్నాయమ్మా. మరి మా ఓళ్ళు చేస్తే అట్టుంటాయి. మరి ఊరు నుంచి పంపించింది ఎవరు పిన్ని? అదే మా చిన్నాన్న కొడుకుండాడు కదా, రమేష్. రమేష్ కెనడా వెళ్ళాడు కదా. వాళ్ళ తమ్ముడు భార్య ఉంది కదా, సుధా కదా. ఇప్పుడు వాళ్ళు సౌదీలో ఉంటున్నారని విన్నాను. చీనా బతుకు, ఒక్కళ్ళు కూడా ఊళ్ళో లేరా? అదే వాళ్ళ మామ కూతురు పంపించుండాది. మావ కూతురా? ఏంటి దాత్రి, మన వాళ్ళందరూ అలా కన్ఫ్యూజ్ అయిపోయారు? అవ్వలేదు కేదార్, అత్తయ్యగారే అయ్యేలా చేశారు. అసలు ఆ క్యాన్స్ లో ఏమున్నాయని ఇంతలా మేనేజ్ చేస్తున్నారు? వీళ్ళేంది ఇంతలా ఆలోచిస్తా ఉండారు? సర్లే, ఎవరో ఒకరు. అదే అబ్బి, ఇవి తీసుకెళ్లి లోపల పెట్టు. అలాగే అమ్మా. పద్దాత్రి, కిందకెళ్ళి పిన్ని ఇంతలా ఎందుకు కంగారు పడుతుందో చూద్దాం. అయ్యో, లడ్లు
కాదా నీకు? తీయే. ఆ, కింద పడ్డాయి కదా ఇంకెందుకు అవి పడేసేయ్. నీకు నచ్చకపోతే నువ్వు తినకబా, మా పుట్టింటోళ్ళు పంపించుండారు. అమ్మి ఆగు. అమ్మో, నువ్వు అది తీసుకుని బా, నేను ఇది తీసుకొని వస్తాను. అమ్మో, ఏంటి బాబాయ్? ఏమిటోనమ్మా? ఆ, ధాత్రి, ఆ లడ్డులో నుంచి ఇందాక ఏదో మెరుస్తూ కింద పడింది కదా? అవును కేదార్, దాన్ని వెంటనే అత్తయ్య గారు ఎందుకో కంగారు పడుతూ దాన్ని చేతిలోకి తీసుకున్నారు. అసలు సడన్ గా ఇంటికి స్వీట్స్ రావడం ఏంటి? దాని గురించి పిన్ని అబద్ధం చెప్పడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు ధాత్రి. నా గెస్ కరెక్ట్ అయితే ఈ క్యాన్స్ వచ్చినవి ఊరు నుంచి కాదు కేదార్, మీనన్ దగ్గర నుంచి. మనం చూసినవి డైమండ్స్ అయి ఉంటాయి. అంటే అత్తయ్య గారు మీనన్ కోసం మళ్ళీ డైమండ్ స్మగ్లింగ్ చేస్తున్నారు. ఏమి కాలేదులే. మన అనుమానమే నిజమయ్యేలా ఉంది. అమ్మయ్యా, డబ్బు కోసం అత్తయ్య గారు మీనన్తో చేతులు కలిపింది. మీనన్ అన్ని మూమెంట్స్ మనం ట్రాక్ చేస్తున్నామని లేడీస్ తో డైమండ్స్ ని స్మగ్లింగ్ చేపిస్తున్నాడు. కరెక్టే ధాత్రి. మన వాళ్ళు కొన్ని రోజులుగా మీనన్కి సంబంధించిన ఏ డీలు ఆపలేకపోయారు. ఎందుకంటే మనం క్రిమినల్స్ కోసం వెతుకుతుంటే మీనన్ మన కళ్ళ ముందే క్రిమినల్స్ ని తయారు చేస్తున్నాడు. అన్ని బానే ఉండాయిలే. మీనన్ని ఎలా అయినా ఆపాలి కేదార్. అయితే నైట్ అందరూ పడుకున్నాక ఆ లడ్డు క్యాన్స్ ని మన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దామా? ఇది అంత ఈజీ కాదు కేదార్. నాకు తెలిసి అత్తయ్య గారు ఆ క్యాన్స్ ని సేఫ్ ప్లేస్ లో పెట్టి లాక్ చేసి ఉంటారు. అమ్మయ్యా, డబ్బే డబ్బు. మరిప్పుడు ఏం చేద్దాం ధాత్రి?